ఓం గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. వైశాఖ పూర్ణిమ కూర్మ జయంతి. నమస్తే కూర్మ రూపాయ విష్ణవే పరమాత్మనే నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. కూర్మావతారి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందరికీ లభించాలని ఈ సందర్భంగా ఆ మహావిష్ణువును ప్రార్థిస్తూ, దేవదానవులు సముద్రాన్ని మధించే సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మముగా అవతరించినట్లు మనకు తెలుసు. అసలు దేవదానవులు సముద్రాన్ని ఎందుకు మథనం చేయాల్సి వచ్చింది? ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు కూర్మముగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది? ఈ కూర్మావతారంలోని అంతరార్థం ఏమిటి? ఇవి ముఖ్యంగా విష్ణు పురాణం, మహాభాగవత పురాణం, అగ్ని పురాణం మొదలైన పురాణాలలో చెప్పబడిన విషయాలను తెలుసుకుందాం. కూర్మావతారం కృతయుగంలో జరిగినటువంటి సంఘటన. శంకరుని అంశతో అవతరించిన మహర్షి దూర్వాసుడు. ఆయన ఒక పర్యాయం భూలోకంలో సంచరిస్తున్నాడు. ఆ సందర్భంలో ఒక విద్యాధరి చేతిలో ఉన్నటువంటి ఒక దేవతరువు యొక్క పూలమాలను చూచి దాని వాసనకు ఉన్మత్తుడై ఆమె నుంచి ఆ పూలదండను తీసుకున్నాడు. ఆ దండని తన కంఠంలో వేసుకొని సంచరిస్తుండగా ఐరావత గజాన్ని అధిరోహించిన దేవేంద్రుడు కనబడ్డాడు. దూర్వాస మహర్షి ఆ దేవేంద్రుణ్ణి ఆ పుష్పహారంతో అనుగ్రహించాడు. అంటే ఆ పుష్పమాలని దేవేంద్రునికి ఇచ్చాడు. మమత అహంకారాలు కలిగిన వ్యక్తి మర్యాదలను తెలుసుకోలేడు. దేవరాజు మహాప్రసాదమని ఆ పుష్పహారాన్ని తన శిరస్సున ధరించకుండా ఆ ఏనుగు యొక్క మస్తకం మీద పడవేశాడు. ఆ ఏనుగు తొండంతో ఆ మాలను తీసుకుని వాసన చూసి నేల మీద వేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. దూర్వాస మహర్షికి కోపం వచ్చింది. వాసవ, ఐశ్వర్య మదం చేత మత్తెక్కి ఉన్నావు. లక్ష్మీ స్థానమైన దానిని నేనిచ్చిన ఈ కల్ప సుమమాలను అభినందించలేకపోయావు. భక్తి, శ్రద్ధ, గౌరవాలతో దీనిని తల మీద ధరించలేదు. అందులో కూడా నేనిచ్చినది అయినా గమనించకుండా గౌరవించలేకపోయావు. అందుచేత ఓ మూర్ఖుడా, నీ త్రిలోక సామ్రాజ్య లక్ష్మి తరిగిపోగలదు. ఐశ్వర్యమదంతో నన్ను అవమానించిన నీవు నిశ్శ్రీకుడవవుదుగాక అని దూర్వాసుడు ఇంద్రుణ్ణి శపించారు. ఆ శాపము తర్వాత 3 భువనాలు జగత్స్వరూపం సొంపు తరిగిపోయినాయి. ఓషధులు, పంటలు క్షీణించిపోయినాయి. యజ్ఞములు జరగటం లేదు. తాపస్సులు తపస్సు చేయరు. దానాది ధర్మములందు జనము మనస్సును పెట్టరు. లోభాదులకు ఇంద్రియములు వశమై అల్పాల్ప వస్తువులకు ఉబలాటపడ్డారు. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ సత్వగుణం ఉంటుంది. సిరి కోల్పోయిన వారికి సత్వం ఎక్కడా? అది లేనిచో ఇక మిగిలిన గుణాలు ఎక్కడివి? గుణ సంపద లేనిచో బలము, శౌర్యము మొదలగునవి శూన్యమవుతాయి. అవి లేనివాడు అందరికీ లొంగిపోతాడు. ఈ విధంగా సిరి తగ్గి త్రిభువనములు సత్వశూన్యములైనంత దైత్య దానవులు దేవతల మీదకి దండెత్త ఉద్యమించారు. లోభవశులై ఐశ్వర్యహీనులైన దైత్యులు సత్వము పోయి సిరి తరిగి నిస్సత్వులైన దేవతలతో యుద్ధం చేశారు. ఇంద్రాదులు దానవుల చేతిలో ఓడిపోయారు. ఇంద్రుడు, దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ బ్రహ్మను శరణుజొచ్చారు. బ్రహ్మదేవుని సూచనను అనుసరించి వారు జగన్నాథుడైన విష్ణువును శరణుజొచ్చి ప్రార్థించారు. అప్పుడు ఆ విష్ణువు వారి మొరను ఆలకించి ప్రసన్నుడై వారితో ఈ విధంగా అన్నాడు: దేవతలారా,
మీరు దానవుల రాజైన బలిచక్రవర్తిని ఆదరంతో కలుసుకోండి. అతనిని నాయకునిగా భావించి సముద్రమును చిలుకుటకు సిద్ధము కండి. దానివల్ల మీకు అమృతము లభిస్తుంది. ఆ అమృతమును తాగి మీరు అమరులవుతారు అని పలికి భగవంతుడు అంతర్ధానమయ్యాడు. అనంతరము దేవతలు బలిచక్రవర్తిని తమ నాయకునిగా చేసుకున్నారు. ఓషధులన్నీ తెచ్చి పాల సముద్రంలో వేశారు. మందర పర్వతాన్ని కవ్వముగా చేసుకున్నారు. వాసుకిని తాడుగా చేశారు. తలవైపు దైత్యులు పట్టుకున్నారు. దేవతలు తోక వైపు పట్టారు. భుజబలం కొలది సముద్రాన్ని తరచారు. మందర పర్వతం హఠాత్తుగా బుడబుడ శబ్దంతో నీటిలో మునిగింది. దిక్కుతోచని స్థితిలో దేవతలందరూ మహావిష్ణువుని ప్రార్థించారు. ఆ విపత్కర పరిస్థితిలో నారాయణుడు తాబేలు రూపమెత్తి కాళ్లను వెలికి లోపలికి ఆడిస్తూ కొండను ఎత్తి దానికి ఆధారంగా కుదురై నిలిచాడు. బలం తగ్గిన తరచే వారిలోనూ తాడులోనూ తానే వ్యాపించాడు. దేవతలు రాక్షసులు మళ్ళీ సముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు. సాగర మథనంలో మొదట హాలాహలం వచ్చింది. పరమేశ్వరుడు పార్వతీ దేవదానవుల కోరిక మేరకు ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. అందుకని గరళకంఠుడయ్యాడు. తర్వాత కామధేనువు పుట్టింది. దానిని దేవతలు తీసుకున్నారు. ఉచ్చైశ్రవం అనే అశ్వం పుట్టగా రాక్షసులు తీసుకున్నారు. ఐరావతం అనే ఏనుగు పుట్టింది. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత కౌస్తుభం లక్ష్మీదేవి పుడితే శ్రీహరికి సమర్పించారు. అప్సరసలు పుట్టారు. వారు స్వర్గానికి వెళ్ళారు. పారిజాత కల్పవృక్షాలు పుట్టినాయి. వాటిల్ని దేవతలు తీసుకున్నారు. సురతో కూడిన వారుణీదేవి పుట్టగా రాక్షసులు తీసుకున్నారు. చివరకు ధన్వంతరితో పాటు అమృతం పుడితే రాక్షసులు ఆ అమృత భాండాన్ని లాక్కున్నారు. అప్పుడు విష్ణువు మోహిని రూపం దాల్చి రాక్షసులను మోహంలో పడవేసి దేవతలకు పంచాడు. దేవదానవులు ఒకే సమయంలో ఒకే ప్రయోజనం కొరకు ఒక వస్తువును ఆశించి సమానముగా శ్రమపడ్డారు. కానీ వారికి లభించిన ఫలితాలలో పెద్ద మార్పులు జరిగినాయి. దేవతలకు మాత్రము వారి పరిశ్రమకు ఫలితమైన అమృతము సులభంగా లభించింది. ఎందుకంటే వారు శ్రీహరి పాదపద్మములను ఆశ్రయించి ఉన్నారు. శ్రీహరి ఎడల విముఖత గలవారవటం చేత అసురులు ఎంత శ్రమ పడినప్పటికీ అమృతం మాత్రం వారికి దక్కలేదు. మానవుడు తన ప్రాణములు, ధనము, కర్మలు, మనస్సు, వాక్కు మొదలగు వాటి ద్వారా తన శరీరము కొరకు, భార్య పుత్రాదుల కొరకు ఎంతగా శ్రమించినను అదెంతా వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే మూలమునందు భగవద్బుద్ధి లేకపోవటచే అతనికి భేద బుద్ధి కలుగుతుంది. కానీ మానవుడు ప్రాణములు మొదలగు వాటి ద్వారా భేదభావరహితంగా భగవంతుని సేవించినచో అతని శరీరమునకు, బంధుమిత్రులకు, సమస్త లోకాలకు సత్ఫలితమే కలుగుతుంది. వృక్షము యొక్క మూలమును తడిపితే దాని కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు అన్నిటికీ నీరు లభిస్తుంది. అదేవిధంగా భగవంతుని కొరకు భగవదర్పణ బుద్ధితో కర్మలను చేస్తే వాటి సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి అని శుకమహర్షి పరీక్షిత్ మహారాజునకు కూర్మావతారము యొక్క వైభవాన్ని తెలియచేశాడు. సముద్ర మథనంలోని అంతరార్థాన్ని పులిశెట్టి బ్రదర్సు అద్భుతంగా చెప్పారు అని డాక్టర్ పి భాస్కర యోగి గారు రచించిన హిందువుల పండుగలు అనే గ్రంథంలో తెలుపబడింది. ఆ అంతరార్థాన్ని ఇప్పుడు విందాం. పాల సముద్రం అనగా సంసార సాగరం, మందరగిరి అంటే మానవ జీవితం, వాసుకి అనగా కాలపాశం, దేవతలు అనగా మంచి గుణాలని, రాక్షసులు అనగా చెడు గుణాలని అర్థం. సంసార సాగరంలో నిలిచి జీవనం సాగించే వేళ ఒకవైపు నుండి మంచి, మరోవైపు నుండి చెడు ఆ మానవ జీవితాన్ని తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తాయని, మన జీవితాలు అలా మంచి చెడుల మధ్య
కాలగమనంలో ఊగిసలాడుతాయనేదే ఈ సాగర మథనంలో అర్థం. జీవరాశుల మనుగడలో ఎన్నో మలినాలు పుట్టుకొస్తాయి. ఆ మలినాల వలన వాతావరణం కలుషితం అవుతుంది. ఫలితంగా జీవరాశుల ఆరోగ్యాలు నాశనమై సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. దానినే ఈ జీవన మథనంలో పుట్టిన హాలాహలంగా చమత్కరించారు. ఈ మలినాలు ఎప్పటికప్పుడు భూమిలో కలిసిపోయి జీర్ణించుకుపోతున్నాయి. కానీ అలా కాకుండా భూమిపైనే మిగిలిపోయి కుళ్ళుతూ ఉంటే అంతకంటే వేరే హాలాహలం ఏముంటుంది? అయితే ఎప్పటికప్పుడు మలినాలు అన్నీ భూమిలో కలిసిపోతున్నాయి. ఆ హాలాహలాన్ని శివుడు మృంగివేయటం అని చెప్పుకున్నాం కదా. మురుగు మట్టిలో కలిసిన చోట నల్లగా మారుతుంది కదా. అదే హాలాహలం వలన కంఠం నీలంగా మారటంలో మర్మం. ఈ విధంగా శివుడు జీవరాశిని రక్షిస్తూనే ఉన్నాడు. మానవుడి జీవనంలో ముఖ్యమైనది పాడి పంట. ఆ పాడి పంటలకు మూలం పశువులు. మానవ జీవనానికి పశువు ముఖ్యాధారం. అందుకే మానవులు పశు సంపదను పెంపొందించసాగారు. అదే కామధేనువు పుట్టడంలో అర్థం. పాడి పంటలను పెంచటం మంచి కృషి, మంచికి గుర్తు. అందుకే ఈ కామధేనువులు దేవతలు స్వీకరించినట్లుగా చెప్పబడింది. ఉచ్చైశ్రవం అనగా గుర్రం. పరుగులు తీసే గుర్రాలు మానవులలోని కోరికలకు గుర్తు. కళ్ళెం వేసి గుర్రాలను అదుపు చేయటం, కోరికలను నిగ్రహించటం ఉత్తమ లక్షణం. వాటికి లొంగిపోవటం హీన లక్షణం. ఈ కథలో చెడు పక్షాన్ని రాక్షసులుగా పోల్చడం జరిగింది కదా. అందుకే ఈ కోరికల గుర్రాన్ని అంటే ఈ ఉచ్చైశ్రవాన్ని రాక్షసులు స్వీకరించారు. కోరికలకు గుర్తు గుర్రం. అయితే హుందాతనం, గంభీరత్వాలకు ప్రతీక ఏనుగు. అది మంచి లక్షణం. అందుకే ఐరావతాది ఏనుగులను దేవతలు స్వీకరించారు. ఆ తరువాత కల్పవృక్షం, పారిజాతం పుట్టాయి. పంటలు, పళ్ళు, ఫలాలను ఇచ్చే వృక్షజాతిని ఏది కోరినా ప్రసాదించే కల్పవృక్షంగాను, వివిధ రకాలైన పుష్పజాతుల మొక్కలనే పారిజాత వృక్షంగాను చమత్కరించారు. ఈ ఫల పుష్ప వృక్ష జాతులను పోషించి లోకోపకారం కావించడం మంచి లక్షణం కనుక ఈ పారిజాత వృక్షాలను మంచికి ప్రతీకలైన దేవతలు స్వీకరించారని చెప్పటం జరిగింది. తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. అంటే మానవ జీవితంలో వ్యవసాయం, పశుపోషణ, పాడి పంట, ఫలాలు, పుష్పాలు వగైరాలన్నీ వచ్చాయి. అయితే ఈ ఫలితాలను ప్రజలందరికీ అందించటం సులభతరంగా ఉండేందుకు లక్ష్మీ స్వరూపమైన డబ్బు వాడుకలోకి వచ్చింది. ఆ విధంగా ధనం కనుగొనబడింది. జీవితానికి అవసరమైనంత వరకు మానవులు ధనాన్ని వినియోగించుకోవచ్చు. కానీ దురాశతో ధనాన్నంతటినీ తమ స్వంతం చేసుకోవాలని ప్రయత్నించకూడదు. అవసరానికి మించిన ధనాన్ని మానవ సేవ, మాధవ సేవల రూపాన ఆ శ్రీమన్నారాయణుడికే సమర్పించాలి. అదే లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించటం. లక్ష్మీదేవిపై మనసు పడిన కొందరు దేవదానవులు లజ్జాహీనులు, పనికి మాలిన వారు, పిచ్చివారుగా మారినట్లుగా పురాణం చెబుతుంది. అనగా ఎవరైతే దురాశతో ధనాన్ని తమ స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారో వారు పాపాత్ములవుతారు అని భావం. ఆ తరువాత అప్సరసలు పుట్టారు, స్వర్గాన్ని అలంకరించారు. ధనం పుట్టాక మానవ జీవితంలో అలంకారాలు పుట్టాయి. ఆ అలంకారాలనే అప్సరసలతో పోల్చారు. మిక్కిలి ఎక్కువ అలంకరణ చేస్తే స్వర్గాన్ని గుర్తుకి తెస్తుంది కదా. సురాభాండంతో సహా వారుణీదేవి పుట్టింది. వారిని రాక్షసులు తీసుకున్నారు. మానవ జీవనం కొనసాగే కొలది అవసరాలు, వాటి కోసం డబ్బు ఎక్కువైనందున అలంకారాలు, అవి మితిమీరాక వ్యసనాలు, వరుసగా ఎలా పరివర్తనలు జరిగాయో వివరిస్తుంది ఈ పురాణం. సురాభాండం అనగా మద్యపానం, స్త్రీ రూపంలో వారుణి అనగా మధువుతో పాటుగా మగువ, వాటిని రాక్షసులు స్వీకరించారు. అనగా మద్యపానం, వ్యభిచారం,
పాపకార్యాలు, వాటిని ఆచరించటం చెడు లక్షణం. చెడు లక్షణాలు కలిగిన దుర్మార్గ మానవులే వాటిని స్వీకరిస్తారు. వారినే రాక్షసులుగా చెప్పారు మహర్షులు. తరువాత కౌస్తుభవని పుట్టింది. దీనిని కూడా విష్ణువుకే సమర్పించారు. అనగా మానవులు వజ్రవైఢూర్యాది నవరత్నాలను కనుగొన్నారు. కానీ దురాశతో ఆ మణుల కోసం ప్రాకులాడకండి, అటువంటి వాటిని పరమాత్ముడికే సమర్పించండి అని దీనిలోని సందేశం. చివరగా అమృతం పుట్టింది. ఈ అమృతం కోసం దేవతలు రాక్షసులు కూడా ఎగబడ్డారు. అంటే మంచి మార్గాన బ్రతికిన వారు, చెడుగా బ్రతికిన వారు కూడా మోక్షాన్ని ఆశిస్తారని అర్థం. అయితే మోక్షాన్ని ప్రసాదించేవారెవరు? ఆ పరమాత్ముడే. అందుకే ఆయనే జగన్మోహినిగా అవతరించి అమృతం పంచుతానన్నాడు. జగన్మోహినిని చూడగానే కామంలో మునిగిపోయారు దానవులు. దానవులు మోసపోయారు. అంటే చెడు ప్రవర్తన గల మానవులు కామంలో పడి దగ్గరకొచ్చిన మోక్షాన్ని సహితం కోల్పోతారు అని సముద్ర మథనం కోసం జరిగిన కూర్మావతారం, దాని వెనుక రహస్యాలను అద్భుతంగా వివరించారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.